ఇక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని జరిగినటువంటి 9 ఏళ్ల విద్యార్థినిపై అత్యాచార యత్నం చేసిన కామాంధుని వెంటనే శిక్షించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు రామకృష్ణ, ఎన్ఎస్యుఐ జిల్లా ఉపాధ్యక్షులు వీరేష్ యాదవ్, పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు మహేంద్ర బాబు, అలాగే ఏపీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు హుసేన్, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి వంశీరెడ్డిలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘటన జరిగి 15 గంటలు కావస్తున్నా ఇంతవరకు నిందితుని అరెస్టు చేయలేదు, నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. కనీసం 9 సంవత్సరాల పాపకు కూడా రక్షణ లేకపోవడం చాలా సిగ్గుచేటు అని మండిపడ్డారు. కాబట్టి అత్యాచార యత్నం చేసినటువంటి నిందితుడిని వెంటనే అరెస్టు చేసి శిక్షించి విద్యార్థి కుటుంబానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, ఎన్ఎస్యుఐ, ఏపీఎస్ఎఫ్ నాయకులు సిసింద్రి, గోవిందు, విజయ్, రాజేష్, వేణు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఏపీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ఆర్ సర్కిల్లో మానవహారం జరిగింది. విషయం ఏమిటంటే నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఈరోజు మేము విద్యార్థి సంఘాలుగా విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి స్థానిక వైఎస్ఆర్ కూడలిలో మానవహారం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వాలు విద్యార్థులపైన అటు మహిళలపైన అగత్యాలు ఎక్కువైతున్నా ఏం స్పందించడం లేదు. కావున స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికి సంబంధించి ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రామకృష్ణ కోరుతున్నాం. బాలికపై జరిగినా కూడా ఇంతవరకు కూడా నిందితులను అరెస్ట్ చేయకుండా పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వెంటనే నిందితులను అరెస్ట్ చేసి శిక్షించాలని పీడీఎస్, ఎస్ఎఫ్ఐ, ఏపీఎస్ విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఎమ్మిగనూరు వైఎస్ఆర్ సర్కిల్ నందు మానవహారం నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకి వచ్చినటువంటి విద్యార్థులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ఈ మనోహారాన్ని ముగిస్తున్నాం. ఎందుకంటే ఒక 4 పిల్ల పాప పైన, ఒక చిన్న స్కూల్ పోయే పాప పైన ఇలాంటి అగత్యాలు పాల్పడము నిజంగా మన మానవ మనుషులుగా మనం ఎలా మనకు చాలా